కాపు సంఘం ఆధ్వర్యంలో దర్శిలో శ్రీకృష్ణదేవరాయలు వంగవీటి మోహనరంగ మాజీ సర్పంచ్ కనకం వెంకయ్యల విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధ, దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీలు హాజరయ్యారు. దర్శిలో జరిగిన ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని 5 మండలాల కాపులు భారీగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వంగవీటి రాధ మాట్లాడుతూ, పేద ప్రజల సంక్షేమం కోసం ప్రాణాలను అర్పించిన మా నాన్నగారు వంగవీటి రంగా గారి విగ్రహ ఆవిష్కరణ దర్శిలో జరగటం సంతోషంగా ఉందన్నారు. కానీ ఎన్నికల్లో ఇచ్చిన మాటకి మీతో పాటు ఉంటాను, మీ సమస్యలకు ఎప్పుడు నేను ఒక అండగా నిల్చుంటానని చెప్పని ఆ రోజు ఇచ్చిన మాటకి ఇవాటికి వాళ్ళ వృత్తి పక్కన పెట్టి మీకోసం అండగా నిల్చుంటూ ఉన్నారు. ఇవాళ ఎంతో అభిమానంతో మనందరితో కలిసికట్టుగా ఉన్నారు. అలాంటి ఒక నాయకురాలికి మనందరం అండదండలు ఉండాలి, ఆశీస్సులు ఇవ్వాలి. భవిష్యత్తులో మంచి ఉన్నత పదవులో కూడా చూడాలని చెప్పని కూడా మీ అండదండలు ఉండాలని చెప్పని కోరుకుంటూ, ఈ వేదిక మీద మా అందరికీ మీరు ఒక అర్హత కల్పించారు. ఆ అర్హత భవిష్యత్తులో రంగా గారిని ఆదర్శంగా తీసుకుంటే మీలో ఎంతో మంది ఈ వేదిక మీద ఉండాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జోహార్. ఈనాటి కార్యక్రమం జరుగుతున్నది కావున కాపులందరూ కూడా కోరుతున్నాం. లక్ష్మి గారు మన ఎక్స్ఎమ్మెల్యే నారంశెట్టి బాపారావు గారి చేతుల మీద ఈనాటి కార్యక్రమం జరుగుతున్నది కావున కాపులందరూ కూడా తమ కరతాళ ధ్వనులతోటి చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుతున్నాం. తదుపరి 3వ విగ్రహాన్ని కనక వెంకయ్య గారి విగ్రహాన్ని మన ఇన్ఛార్జి గారైనటువంటి శ్రీ గొట్టిపాటి లక్ష్మి గారు, కడియాల లలిత్ సాగర్ గారు, అదేవిధంగా పాపారావు గారు వారి యొక్క చేతులతో, అదేవిధంగా రాధాబాబు గారు, అదేవిధంగా నాగరాజు గారు, వరిగూటి నాగరాజు గారి చేతుల మీదుగా ఈనాటి విగ్రహ ఆవిష్కరణ జరుగుతున్నది కావున అందరూ కూడా ఈనాటి కార్యక్రమం చేసిన కాపులందరూ కూడా తమ యొక్క కరతాళ ధ్వనులతో విగ్రహావిష్కరణ కోరుతున్నాం. జోహార్ కనక వెంకయ్య గారు, జోహార్ కనక వెంకయ్య గారు, జోహార్ విఎన్ఆర్, జోహార్ విఎన్ఆర్, జోహార్ వంగవీటి మోహనరంగ గారు, జోహార్. అంతే వేసే